కార్యం చేసేవాడు అని అనేసి నేను ఒక్కొక్కసారి మళ్ళీ ప్రార్థన చెప్పేది. దేవుడు కార్యం చేసేది. ధైర్యంతో ప్రార్థన మాత్రము మానకపోయేది. కొంచెం 10 నిమిషాల ప్రార్థన అయినా 5 నిమిషాల ప్రార్థన అయినా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేది. ఎంత అంటే తల్లి లేడు, తండ్రి మాత్రం లేదు ప్రభా. తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి ఉన్నా నాకు లేనితో సమానమే. కాబట్టి నా తల్లివైనా నా తండ్రివైనా నువ్వే కదా అని నాకు ఇంత పరిస్థితి వచ్చినా నా సైడ్ మాట్లాడే మనుషులు కూడా లేరు. ఉన్నా కూడా న్యాయం అన్యాయం అని చూడకుంటే ఏదో ఇంకా మాట్లాడతారు అందరు. కానీ న్యాయం అన్యాయం ఏదో నా పక్షాన నువ్వు ఉన్నావు, నువ్వు వస్తాను. మనుషులు ఎంతమంది అన్యాయం మనకు చేసినా కూడా నువ్వు అన్యాయం చేసేది ఎవరు కాదు అని ధైర్యంతో నేను ప్రార్థన చేసుకునేది. వాళ్ళ మనసు విరిగిపోయినా కృంగిపోయినా ప్రార్థన చేసుకునేది. ఇక భర్త ద్వారా అన్నీ అందరి ద్వారా వచ్చినాయి సమస్యలు. చాలా మన ఊళ్ళో అందరికీ కూడా తెలుసు, కూర్చున్న తాతకి కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ అట్లా ఉండి కూడా నేను ప్రార్థన చేసుకునేది. సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన మాత్రం మన జీవితంలో ఎప్పుడు ఎవరైనా ప్రార్థన అస్సలే మానకూడదు. ఒక్క 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల ప్రార్థన అయినా చేసుకోవాలి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా నేను ఉండి ప్రార్థన మానకుండా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటా దేవుని సహాయం ద్వారా వెళ్ళిపోయినా ఇక్కడ నేను బ్రతకలేను కదా అని నేను ఇక్కడికి హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత అంతకు ముందు కూడా ఎన్నో చర్చిలకు పోయినా నాకు బలమైన ఉపదేశాలు కానీ వాక్యం కానీ నాకు ఎక్కడ అందలేదు. బాప్టిసాల చర్చికి అక్కడ ఇక్కడ చాలా నేను పోయినసరికి నాకు మంచిగా అనిపించలేదు. ఆ వాక్యాలు కానీ అవి కానీ నాకు మధ్యలోకి లేచి వచ్చినాక బలమైన వాక్యం ఎట్లా నాకు ఏది కావాలి ప్రభు. నేను ఆదివారం కూడా చర్చికి పోతలేను, పనులు అని చూస్తాను. మరి పని లేకుంటే నా పరిస్థితి బాగాలేదు కదా అని నేను ఒంటరిదానే కదా, మనకు పని చేయకుండా నా పిల్లల పోషణ ఎట్లా. కానీ మరి వాళ్ళ ఆదివారం లీవ్ ఇవ్వకపోయింది. ఆదివారం పనికి పోకుండా ఏడ్చేది. పనికి పోకుండా ప్రభు ఏంటి నేను పని చేయకుండా నా పిల్లల పోషణ లేదు, మరి వాళ్ళేమో ఆదివారం లీవ్ ఇస్తారు, మరి ఏం చేయాలని చాలా ఏడ్చి ఈ పనులు లేకుండా పర్వాలేదు, నాకు ఆరాధన కావాలి, లాస్ట్కి మళ్ళీ నువ్వు పోషించే దేవుడు కదా, నాకు ఆరాధన కావాలి, నేను చర్చికి పోవాలని అట్లా బాప్టిస్ట్ చర్చికి అట్లా పోయేది వచ్చేసేది. కానీ ఆ వాక్యం కూడా నాకు సరిపోతలేదు. నేను ఉపదేశం కావాలి కానీ నేను ఆలోచించిన. తమ్ముడు వచ్చేది అప్పుడప్పుడు వచ్చి హోసన్న చర్చికి అనేది పోయిండు, చిలకలగూడలో పోయి వచ్చిండు. వాళ్ళు వచ్చి చర్చికి పోయేది కానీ నేను ఆదివారం కూడా పని పోయేది ప్రభావ. వాళ్ళు వచ్చేసరికి నేను ఎడతాను. ఇక వీళ్ళు ఊరికెళ్ళి వచ్చి కూడా వాళ్ళు చర్చికి వెళ్ళి కదా, నేను చర్చికి పోకుండా నాకు పని చేస్తాను, ఈ సంపాదన నాకు ఎందుకు అనేసి వాళ్ళు వచ్చే వరకు ఎడతాను. వీళ్ళు అక్క వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చి ఏమైంది అక్క ఎడతాను అంటే ఏం లాభం కదా, వీళ్ళు చర్చికి వెళ్ళు, నేను చర్చికి పోకుండా ఆయన నా బతికేందుకురా, నా ఎందుకు తీసుకుంది ఈ బతికే ఎందుకు నాకు అసలు ఆరాధన నేను బ్రతికేందుకురా నాకు అని. ఏం కాదక్క, నీకు మనకు కావాల్సిన మంచి వాక్యం మనకు మంచి వాక్యం కలిగిన సంఘము అసలు నేను పోయించిన హోసన్న చర్చి, హోసన్న పెద్దకోస్తు ప్రేతం చర్చి డేవిడ్ అయ్యేది. అలా కుమారుడు చెప్తున్నాడు పాస్టర్ జాయని చూడాలి. యూట్యూబ్ ఓపెన్ చేసి వాక్యం చూపించే వరకు ఏమైందంటే ఆ వాక్యం చూసి నేను ఏం చేసిన చాలా సంతోషపడ్డా. వాక్యం చూసి సంతోషపడి ఇదే వాక్యం మనకు కావాలి కదా, మన రక్షణ పొందింది కూడా ఇలాంటి సంఘంలో ఇదే వాక్యం మనకు కావాలని ఆ వాక్యం చూసి చాలా సంతోషపడ్డా. ఇక తమ్ముడు వచ్చిండు. నెక్స్ట్ వారం అక్కడ ఇంటికి పోయి నేను అటే వెళ్తాను. సరే నేను అటే వెళ్తాను. నెక్స్ట్ వారం లీవ్ పెట్టి నేను వెళ్ళి ఇక్కడ చర్చి దొరకకుండా కూడా ఎత్తుకుంటా వెళ్ళినా. ఒక అర్థం చెప్పెక్కిన చర్చి దొరికింది, చర్చికి వెళ్ళినా. ఇక ఆ రోజు వెళ్ళినాక నాకు కావాల్సిందే ఈ వాక్యం, నాకు కావాల్సిందే ఉపదేశం అని ఆ వాక్యం వినాలని నా మనసు, నా ఆత్మ, నాకు నెమ్మది, ప్రశాంతత అంతా దొరికింది. అక్కడ దొరికినాక ఇక 2023లో వేయగానే 2023లో పోతే ఇక ప్రతి వారము పైసలు ఎన్ని ఖర్చు అయినా పర్వాలేదు ఆటోలకు నేను మళ్ళీ నడుపుతా. కానీ నాతో ఒక్కళ్ళు వస్తారు, మా అక్క పాప, నా పాప, మా బాబు, ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి బైక్ బుక్ చేసి పంపించేది. నేనేమో ఒకరిని బండిలో తీసుకెళ్ళలేదు. 500 మినిమం 500 ఖర్చు అయ్యేది నాకు ఆదివారం. అయినా పర్వాలేదు, ఎవరు ఎక్కడైనా నాకు సహాయం చేసేది ఆ టైం వరకు మాత్రం. కానీ 500 ఖర్చు అయినా అంటే చార్జీకి ఇటు తిరగడానికి ఆదివారం కాబట్టి ఆదివారం పెరిగిన డబ్బులు ఖర్చు అయ్యేది. అయినా పర్వాలేదు, నువ్వు ఇచ్చేవాడు నాకు వాక్యం కావాలని నేను
వెళ్ళినప్పుడు దేవుడు వెళ్తూ 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 దూరం అవుతాను. ప్రతి వారం డబ్బులు ఖర్చు అని ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి వారం నాకు లేకున్నా కూడా ఎక్కువ ఇబ్బంది పడుకుంటా కూడా పోయినాం. కానీ ఒక 6 నెలలు పోయినాం. అట్లనే అడుగుతున్న నుండి చిత్తూరు కూడా పోయినాం. 6 నెలలు పోయినాం. 6 నెలలు పోయినాక దేవుడు ఏం చేసిందంటే, దేవుడు మాకు మా అక్కనే రూము మాకు చూపించిండు. పెద్దమ్మ కొడుకు ద్వారా నేను ఉన్న కానీ అక్క రూమ్ కాలేజీ వస్తారా అని చెప్పినాక వస్తారా అని అన్నా. కానీ బంధువుల దగ్గర ఉండదు కదా అని అనుకున్నాను. కానీ పర్వాలేదు, నాకు చర్చి ముఖ్యం. నాకు చర్చి దగ్గర మనకి వెంటనే ఉంది, దగ్గర ఉంది. నాకు చర్చి ముఖ్యం. ఫస్ట్ వాక్యం నాకు కావాలి. పనులకు కూడా దూరం అవుతుంది. వారానికి ఒకసారి పోయేదానికంటే నువ్వు రోజు పనికి దూరం అవుతుంది కదా అని కూడా ఆలోచించాను. కానీ రోజు పనికి పోయిందనుకంటే నాకు ఈ రోజు పనికి పోయిందనుకంటే ఒక్కరోజు వాక్యమే నాకు ముఖ్యం. అదే నాకు శ్రేష్టమైనది అని నాకు చేతిలో పండున్నది. ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడని ఏం చేసినా పని దగ్గర నుంచి నేను చర్చి దగ్గరికి లేదు. పని దూరమైంది. దాదాపు ఎందుకంటే 7-8 కిలోమీటర్లు ఉంటుంది నేను పనికి లేదు. అయినా పర్వాలేదని పని దూరమైనా పర్వాలేదు అనేసి చర్చి దగ్గర ఇక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి మంచిగా అక్కడనే రూమ్లో ఉన్నాను దగ్గర. ఇక ప్రతి ఆదివారం అప్పటి నుంచి ఇప్పటి వరకైనా ప్రతి ఆదివారము చర్చి మిస్ కాకుండా బల్లలో కూడా ప్రతి నెలలో పాల్గొంటే కృప భాగ్యం దేవుడు ఇచ్చిండు. అదే కాకుండా ఆడికి పోయినాక నా మనసు కానీ మైండ్ హృదయం మొత్తము దేవుడు మార్చిండు. దేవుడు అద్భుతంగా మార్చిండు. ఆ వాక్యాన్ని హృదయానికి రాగినప్పుడు నన్ను నేను మొత్తం సరి చేసుకున్నాను. ఎందుకంటే అంతకు ముందు కూడా దేవుడు రక్షణ మందే ఉన్నా, కానీ కొంచెం లోక సంబంధంగా కొంచెం దేవుళ్ళ సంబంధంగా ఉండి జీవితాలలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. కానీ వాక్యం ఏంటంటే నా మనసు అనేది నూతనగా మార్చబడి, నీ మనసు నూతనగా మార్చబడి నాకు ఏంటంటే ఆ వాక్యం అట్లాంటిది. డాక్టర్ జాయ్ అయ్యా చెప్పే వాక్యం ఎట్లాంటిదంటే అలాంటి వాక్యము ఉపదేశము. అందులోకి పోయిన వాళ్ళు మాత్రము నూతనంగా మార్చబడకుండా తప్పదు. ఎందుకంటే ఆ వాక్యం అట్లాంటిది కాబట్టి. అందులో నేను ఫాస్టింగ్ ప్రేయర్లు 12 రోజులు కూడా ఉండడానికి దేవుడు కృప సహాయం చేసి, నేను బలహీనురాలని శక్తిహీనురాలని, నాకు క్యాల్షియం తక్కువ ఉంటుంది, బీపీ తక్కువ ఉంటుంది, నాకు అసలు బలమే లేదు. కానీ 12 రోజులు అన్నం తినను. 12 రోజులు 12 రాత్రులు కూడా ఏమి ముట్టదు, అసలు తినదు. తర్వాత ఛాయ్ తాగాలి, మంచిగా కాదు, అంతే. 12 రోజులు ప్రభావ నాకు శక్తి నీకు, నేను 12 రోజులు ఉండాలని ఆశపడతాను. ఆశ కదా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. నేను చచ్చిపోతానా? ఒకవేళ అయినా కూడా చచ్చినా నాకు ఓకే, కానీ చంపే దేవుడు అయితే నువ్వు కాదు. కానీ నేను మహిమ పొందుకోవాలంటే నేను ఫాస్టింగ్ ఉండాలి. నువ్వు చంపవు, నాకు తెలుసు అని ఆ రోజు నుంచి 12 రోజులు ఫాస్టింగ్ ఉన్నా. అమ్మ నేను 12 రోజులు ఉంటాను అయ్యా అంటే, నీకు ఓకేనా, ఆరోగ్యం బాగుంటుందంటే ఓకే అయ్యా, సరే అంటే నేను దేవుడు ఎంత శక్తిస్తే అంటుంటా అయ్యా అంటే, సరే నీకు దేవుడు శక్తి ఇక్కడ ప్రారంభించి ఆ ఫస్ట్ నెలలో 12 రోజులు ఉన్నా నేను. దేవుడు సహాయం చేసిన. మళ్ళీ మొన్నటి సంవత్సరం మొన్న తెలియని నెలలో కూడా అప్పుడు ఇంకా బలహీనంగా ఉన్న, జ్వరం వచ్చింది, హాస్పిటల్కి పోయినా, గ్లూకోజ్ ఎక్కినాయి, క్రిస్మస్ వెళ్ళాలి, అయినా పర్వాలేదు, న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్లో పాల్గొంది, నాకు దేవుడు సహాయం చేసిండు. మళ్ళీ మీటింగ్లు వచ్చినాయి జనవరిలో 12 రోజులు. ప్రతి సంవత్సరము 12 రోజులు జనవరి నెలలో జరుగుతుంది. అయితే ఆ జనవరి నెలలో 12 రోజులు మళ్ళీ పాల్గొంటాను నేను జ్వరం వచ్చినా పర్వాలేదు, నువ్వే శక్తి ఇచ్చే దేవుడు అని అనేసి నేను మళ్ళీ 12 రోజులు ఉండేసరికి దేవుడు నాతోటి ఒకటి బయలుపరిచింది. నేను ఈ గ్రామం కోసం నిబంధించంటే, నేను వివాహం చేసుకున్నాక తర్వాత పాప పుట్టినాక నేను ఇక్కడికి వచ్చిన కదా, అప్పటి నుంచి నేను గ్రామాని కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన. మన శాంతింద్రయ్య చర్చిలో అందరి గ్రామాల పేరు వినబడతాయి. మా గ్రామం పేరు ఎన్నడూ వినబడదు. ప్రభా మా గ్రామం నుండి ఎవరు రారా, నేను ఒక్కదా నేను వచ్చేది, అయినా ఎవరు రాలే చర్చికి, మా గ్రామం పేరు అసలు వినబడదు కదా సేవకుని నోటి ద్వారా అని మా గ్రామం కూడా మార్చబడాలి. ఇలాంటి సేవకులు వచ్చి ఇక్కడ ఉపదేశం చెప్పాలి, వాక్యం చెప్పాలన్న ఆశతోటి నేను అప్పటి నుంచే ప్రార్థన చేసేది. ఎప్పటి నుంచి అంటే 2008-2009 నుంచి అప్పుడే ప్రార్థన స్టార్ట్ చేసిన. అప్పుడే ఉంటుంది కదా నా ప్రార్థన సహా, ఆ ప్రార్థన కూడా సమయం దొరికితే గంట కూడా చేసిన. నేను అప్పుడు చేసిన. ఇక అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినాక మళ్ళీ ఏమైందంటే, ఆ చర్చికి పోయినాక ఆ వాక్యం ఏంటంటే మళ్ళీ నేను గ్రామం కోసం మళ్ళా మొదలుపెట్టడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మొన్న 12 రోజులు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఆ బలిపీఠం పట్టుకొని అక్కడ ప్రార్థన చేసినప్పుడు తెలంగాణ
దేవుడు నాకు ఒకటి బయటపరిచిన ఏంటంటే, ఇక్కడికి నువ్వు గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నువ్వే అక్కడికి వెళ్ళాలి. నువ్వే అక్కడికి వెళ్ళి సహకరించినట్టుగా, నువ్వు వెళ్ళి ప్రోత్సహించినట్టుగా నువ్వు అక్కడ ఉన్న బిడ్డకు సహకారంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా నేనే ప్రార్థన చేస్తే నన్నే లేవనెత్తాడు. మరి విన్న వాక్యం కాదు కదా. ఆయన ఏమో నెహెమీయా ప్రార్థన చేస్తే నెహెమీయా బాధపడితే నెహెమీయాను లేపిండు పొమ్మని అన్న రీతిగా వాక్యం నిన్న గుర్తొచ్చింది. నేనే మొదలుపెడితే మరి నాకే ఈ బాధ్యత అప్పగించిన తండ్రి అని అనుకున్నా. కానీ 2 నెలలు నేను టైం వేస్ట్ చేసిన. అయినా నేను ఎంత రాని, నేను పోగలుగుతానా, నేను చేయగలుగుతానా, నేను పని చేయకుంటే నాకు వెళ్ళదు కదా, నా పిల్లలను పోషించుకోలేదు కదా, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి ప్రభు అని అట్లా కూడా నేను ప్రార్థన చేసుకుంటూ స్టార్ట్ చేసిన. బైబుల్ చదువుకోవడము, వాక్యాలు చూడడము. ఆ 2 నెలలు నేను దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేసరికి నువ్వు పోక తప్పదు, మళ్ళీ నువ్వు పని చూసుకొని మళ్ళీ పనికి పోతాను అని మళ్ళీ నాతో దేవుడు మాట్లాడేసరికి ఏమైందంటే, సుభాష్ నేను ఇట్లా వస్తానా, నేను ఈ నెలలో 3వ వారం వస్తా, మరి ఆ రోజు మీరు ఉపవాసానికి సిద్ధపడుతుంది, ఈరోజు అట్లా దేవుడు నన్ను ఇట్లా మాట్లాడిరా అని ప్రతి నెలలో ఇది నిర్ణయించుకుంటానా అనుకున్నా. నేను ఈ ఫస్ట్ అయితే వస్తానా, మరి నెక్స్ట్ నెలలో మరి దేవుడే మళ్ళీ నాకు సహాయం చేయాలి అని చెప్పిన. సరే అక్క రా అన్నాడు. అందరు రాని అంటాడు. సరే అని సేవకులతోటి దైవజనులతోటి జాయ్ పాస్టర్లతోటి ప్రార్థన చేయించుకున్నా. పాస్టర్లమ్మతోటి చాలా ప్రార్థన చేయించుకున్నా. అయితే వెళ్తున్నామ్మా నేను, దేవుడు ఇట్లా బయలుపరిచిండు అంటే, సరమ్మా నీకు బయలుపరిచిన దర్శనం మాత్రము మంచిదే, వెళ్ళు సహకరించు. కానీ మా బాబు ఉన్నాడు అన్నట్టు. బాబు నువ్వు తీసుకెళ్తున్నావా అమ్మ అంటే లేదయ్యా అన్నాను. ఎందుకంటే బాబు ఇట్లా లైన్ తీస్తాడు అది చెప్తాంటే. అయితే సరే మీరు ఇద్దరు వెళ్ళండి అమ్మని ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక మా పాపనైనా వచ్చినాము ఫస్ట్ నెలలా. ఇక నెక్స్ట్ నెలలా ఏప్రిల్ నెలలా మళ్ళీ రావాలి. కానీ ఆ రోజు ₹1 లేదు నా దగ్గర. ₹1 లేకున్నా ఆధార్ కార్డు పట్టుకున్నా బస్సుకు వచ్చేసిన నేను. ఎందుకంటే ఇది నా చిత్తం కాదు, నా పని కాదు, నా కోసం కాదు నేను వెళ్ళేది. దేవుని పని మీద పోతాను, నాకు పైసలు అవసరం లేదు, దేవుని వాక్కును పట్టుకొని నేను బయటకు వెళ్తానని బస్సు ఎక్కిన. నేను బస్సు ఎక్కి వస్తుంటే మళ్ళా ఒక సిస్టర్, నాకు రక్షణ పొందిన సిస్టర్ ఏం చేసింది, మీరు కొన్న ఆమె కూడా ప్రార్థనలో నేను పడిపోయినా, ఒకసారి వచ్చి నువ్వు చర్చి విషయంలో దేవుని పని మీద వస్తాను కదా, అదే రీతిగా నేను ఒక ఆత్మీయురాలు పడిపోయిన అనుకుని వచ్చి నా కోసం ప్రార్థన చేయరా అని అన్నది. అని అంటే సరే అన్న అక్క నా సిచ్యువేషన్ బాగాలేదు, ఈ రీతిగా ఇట్లా వస్తున్నా నేను అంటే లేదు నేను ఆటో పంపిస్తాను అన్నది. ఆటో నేను బస్సు దిగంగానే ఆటో పంపించి ఆటోకు మొత్తం ఛార్జ్ ఆమెనే పెట్టుకున్నది. ₹150 తీసుకుండా పోలేదు, ₹150 ఆమెనే పెట్టుకున్నది. అడిగి పోయినాక కొంచెం వాక్యం చెప్పి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మళ్ళీ అవకాశం మీకు దేవుడు ఇస్తాడు అక్క, ప్రార్థన చేసుకోవాలి నీకు అని కొంచెం వాక్యం చెప్పి ఒక పాట పాడుకొని ప్రార్థన చేసి ఆమెకు నేను మళ్ళీ వస్తుంటే మళ్ళీ నాకు ఆటోకు మళ్ళీ మాట్లాడి మళ్ళీ దానికి అనిపించింది. ఇది దేవుడు చేసిన కార్యం. అంటే నేను ₹1 లేకుండా కూడా నేను దేవుని యొక్క వాక్కు పట్టుకొని నేను బయలుదేరినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ చేసిండు. ఆయన మళ్ళీ అదే రీతిగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన పాలు. అంటే నేను ప్రతి నెలలో రావడానికి కూడా నాకు ఆర్థిక ఇబ్బందులు అనేది ఏర్పడుతుంది. అయినా పర్వాలేదు అన్నట్టు ఆధార్ కార్డు అయితే ఒకటి ఫ్రీగా ఉన్నది మహిళలకి అని అదొక పట్టుకొని నేను రావడం జరుగుతుంది. అందుకే దేవుని మాట దేవుని వాక్యం మనము విన్నప్పుడు దేవుడు మనలో నడిపిస్తాడు. ప్రతి విషయములలోనూ మనం వాక్యాన్ని వెంబడించినప్పుడు మన పరిస్థితులే కానీ మన స్థితులే కానీ మారుతాయి. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఇప్పుడు నేను వస్తున్నప్పటికీ ప్రతి నెలలో నేను ఒక్కొక్కసారి అంతకుముందు బలహీనమైపోయేది అన్నట్టు. నా శరీరం బలహీనంగా, నా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వచ్చి పనులు అక్కడ చాలా నీళ్ళు అయ్యేది. కానీ ఇప్పుడు నేను దేవుని పనికి ముందడుగు వేసినప్పుడు నాకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. నాకు ఎప్పుడు నాకు లీవర్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఆరోగ్యం కూడా దేవుడు ఇస్తాడు. నాకు ఆర్థిక సమస్యలు ఎదురైనా కూడా నాకు ఎప్పుడు ఏది కావాలో దేవుడు సమయానికి నాకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని ఒకటి పట్టుకుంటే మనకు ప్రతి అక్కలలో, ప్రతి అవసరతలను, ప్రతిదీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని చూడాలి. వాక్యం ఎక్కడ మంచిగా చెప్పబడుతుందో ఉపదేశాన్ని, వర్తమానాన్ని మన వాక్యాన్ని ఒకటి పట్టుకుంటే దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గరికి పోతే స్వస్థత దొరుకుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఈ పనులో ఈ పరిస్థితి మారుతుంది, ఆ పరిస్థితి మారుతుంది అని కాదు. వాక్యం మనకు కావాల్సిందే ఆత్మీయ ఆహారం. వాక్యం కోసం మనం వచ్చినప్పుడు దేవుడు మన వాక్యం ఏంటంటే వాక్యాన్ని అనుసరిస్తుంటే మన పరిస్థితులన్నిటి నుండి
విడుదల కలిగించే గొప్ప దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తున్నాడు, వాక్యం ఆడుతున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని వెంబడించండి. ఇంతే సాక్ష్యం. దేవుని నామానికి వదలు మహిమ కలుగుతాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగుగాక. రండి, మనం ఎక్కువ సమయం అయిపోయింది. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం, విందాం. చదవబడినటువంటి కీర్తనల్లో 51వ కీర్తన, అందులో ఒక మాట మనకు కనబడతా ఉంటుంది. 11వ వచనంలో